హాయ్ క్యూటీస్, ఇప్పుడు ఈ ట్రెండీ నెక్ డిజైన్ ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దానికన్నా ముందు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? మీరు యూ నెక్ కట్ చేసుకోండి. మీకు ఎంత డెప్త్ కావాలంటే అంత తీసుకోండి. మ్యాక్సిమం 7 తర్వాతే ఉండాలి. నేనైతే 9.5 తీసుకున్నాను. ఇప్పుడు నేను 6 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుంటున్నాను పైన ప్యాటర్న్ కోసం. మీరు ఒకవేళ 8 తీసుకుంటే 4 తీసుకోండి. అట్లా అకార్డింగ్ టు చూసుకొని లెంత్ చూసుకొని మీరు కట్ చేసుకోండి. మ్యాక్సిమం 9.5 అయితే బెస్ట్, డిజైన్ మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు అవుట్లైన్ అంతా డ్రా చేసేసుకోండి క్యాన్వాస్ పైన. ఇప్పుడు అది మార్క్ చేసిన దానికన్నా కొంచెం కిందికి కట్ చేసేసుకోండి. ఇప్పుడు డిజైన్కి ఈ స్కేల్ తీసుకున్నాను నేను. ఇక్కడ సెంటర్కి దీనికి పెట్టి చూసుకోండి. మిడిల్ డిజైన్కి హాఫ్ ఉండి డ్రా చేసుకోవాలి. ఈ స్కేల్ నేను మీషోలో తీసుకున్నాను. కావాలంటే లింక్ కానీ చూసుకుంటే మెల్లిగా కట్ చేసుకోండి. కటింగ్ అయిపోయాక ఇలా ఉంటుంది, నీట్గా కట్ చేసుకోండి. బ్లౌజ్ పైన పెట్టి చూస్తే మనకి డిజైన్ ఇలా కనిపించాలన్నమాట. ఎగ్జాక్ట్గా ఇలా వస్తుంది. ఇప్పుడు ఇది మనం ఈ క్యాన్వాస్ని ఐరన్ చేసుకోవాలి వేరే క్లాత్ పైన పెట్టి. ఇప్పుడు మనం కాంట్రాస్ట్ కలర్ తీసుకుంటున్నాం కాబట్టి దానిపైన పెట్టి ఫ్రంట్ రైట్ సైడ్ పెట్టి ఇది పైన పెట్టి స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్కి చూసేద్దాం. 1.5 ఇంచెస్కి వదిలేసి పైనకైనా స్టిచ్ చేసేసేయండి మెయిన్ క్లాత్. సేమ్ దానికి ఎలా డ్రా చేసుకున్నామో దీనికి కూడా అలాగే డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఎలా పెట్టుకున్నానో సేమ్ అలాగే పెట్టుకోండి క్లాత్. ఇప్పుడు మెల్లిగా పాదం కిందికి పైకి అనుకుంటా బక్రం పక్క నుంచి స్టిచ్ చేయండి. బక్రం పైన చేయొద్దు, బక్రం పక్క నుంచి స్టిచ్ చేయండి. మెల్లిగా పైకి కిందికి అనుకుంటూ షేప్ వచ్చేలాగా స్టిచ్ చేసేసుకోండి. ఇది టైం టేకింగే కానీ రిజల్ట్ బాగుంటుంది, మనకి సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది. ఇలా పైకి కిందికి అనుకుంటూ స్టిచ్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి కట్ చేసేసుకోండి. ఎక్కువ కట్ తక్కువ కట్ చేయకండి, నేను చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి. ఇప్పుడు ఇది రివర్స్ చేసుకొని మీ దగ్గర పెన్ ఉంటే పెన్, లేకపోతే స్కూల్ డ్రైవర్ టెస్టర్ ఉంటే టెస్టర్తో అలా అనండి. మంచిగా షార్ప్ ఎడ్జెస్ వచ్చేస్తాయి. షార్ప్ ఎడ్జెస్ వచ్చేసినాక ఒకసారి ఐరన్ తక్కువ నెంబర్లో పెట్టుకొని ఐరన్ చేసేసుకోండి. స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా, ఫినిషింగ్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందు స్టిచ్ చేసుకున్నది దీనిపైన పెట్టి పిన్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు స్టిచ్ చేసుకోండి. కుట్టు నంబర్ 1 మీద పెట్టి స్టిచ్ చేసుకోండి, ఫినిషింగ్ నీట్గా వస్తుంది. మెల్లిగా పైకి కిందికి అనుకుంటూ స్టిచ్ చేసుకోండి. అది అయిపోయాక పైనుంచి 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఒక బాక్స్ వేసేసుకోండి. ఇక్కడ మనం రౌండ్ ఇచ్చేసుకోవాలన్నమాట. నేను బక్రం పైన గీసి చూపిస్తాను. రౌండ్ ఇచ్చేసుకొని ఇది ఇంకొక క్లాత్ పైన పెట్టి ఐరన్ చేసేసుకొని ఈ క్లాత్ పైన పెట్టి స్టిచ్ చేసేసుకోవాలి. ఇది అందరికీ తెలిసిందే. టక్స్ ఇచ్చేసుకొని స్టిచ్ చేసేసుకోండి. దీనికి కూడా రివర్స్లో కుట్టేటప్పుడు
కుట్టు నెంబర్ 1 మీద పెట్టుకోండి, నీట్ ఫినిషింగ్ వస్తుంది. సేమ్ హ్యాండ్ స్టిచ్చింగ్ కూడా అంతే, రివర్స్లో పెట్టి ఇది మెయిన్ది స్టిచ్ చేసుకోవాలి ప్యాటర్న్ది. ఇక్కడ కూడా కుట్టు నెంబర్ 1 పైన పెట్టి స్టిచ్ చేసుకోండి. సేమ్ మనం నెక్స్ట్ స్టిచ్ చేసుకున్నట్టే పాదం కిందికి పైకి అనుకుంటా మెల్లిగా స్టిచ్ చేసుకోండి. కుట్టు నెంబర్ మాత్రం 1 పైన పెట్టుకోండి. మొత్తం కుట్టడం అయిపోయినాక ఇలాగ నీట్గా కనిపిస్తుంది, నీట్ ఫినిషింగ్ వస్తుంది. ట్రెండీ నెక్ డిజైన్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత నీట్గా ఎంత బాగుందో. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై క్యూటీస్.